బీపీ, షుగర్, థైరాయిడ్, ఒబేసిటీ, హార్మోన్ సమస్యలని మందులు లేకుండా నేచర్ మంత్ర ఫుడ్ తో రివర్స్ చేసుకోండి. రే చిన్ను, హే ఎలా వచ్చావు ఇక్కడికి? అయ్యో ఇదిగో. పాపం వీడికి ఎవ్వరూ లేరనుకుంటా. ఎక్కడ పడితే అక్కడ తిరిగేస్తున్నాడు. తిను తిను తిను. అక్క కొరుకుతా. ఏ వద్దు నానా, వసంత్ చాలా మంచివాడు. అంకుల్ కొరుకుతా. యాపిల్ ఒకటి తీసుకో. ఆకలేస్తుందానా? తిను. ఈ పిల్లాడికి ఈ శేషుకి సంబంధం ఏంటో మీకు ఇప్పటికి అర్థమయ్యే ఉంటుంది. కొంచెం డీటెయిల్గా వెళ్దాం. ఈ పిల్లాడికి ఓ అక్క ఉండేది, పేరు లక్ష్మి. పెద్ద దిక్కులేని అమ్మాయి కూలి పనికి వెళ్ళి తమ్ముని పోషించుకునేది. ఎలా ట్రాప్ చేశాడో తెలియదు కానీ మొత్తానికి లక్ష్మిని లైన్లో పెట్టేశాడు. లక్ష్మిని మాయ చేసి వస్తుండగా డాబా దగ్గర పూజను చూశాడు. దాంతో లక్ష్మిని మర్చిపోయి పూజాంబడిపడ్డాడు. ఇప్పుడు పూజకి ఏం శాఖిస్తాడో తెలియదు కానీ పిల్లాడు మాత్రం అటు తిరిగి ఇటు తిరిగి వీళ్ళ మధ్యకే చేరాడు. అసలు ఇప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. ఎవరో తెలియని అమ్మాయి ఏంటి ఇంతలా డిస్టర్బ్ చేస్తుంది? పూజ ఫోన్ ఎత్తు, ఫోన్ ఎత్తు. బాగా నొప్పిగా ఉందా? తలనొప్పే కదా పూజ, తగ్గిపోతుందిలే. వసంత్ 2 నిమిషాలుండు, టాబ్లెట్ పట్టుకొస్తాను. అయ్యో పూజ, షాప్ చాలా దూరంలో ఉంది. నేను తెస్తాను, నువ్వు పడుకో. ఓకే. అమ్మాయి 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 కాసాగు. ఏంటి బామ్మ, ఆకలవుతోందా? నా బొంద అవుతుంది. నువ్వు చూస్తే ఒట్టి అమ్మాయికురాల్లా ఉన్నావు. వాడు నువ్వు అనుకున్నంత మంచోడు కాదు, పచ్చి మోసగాడు. ఇదిగో నువ్వు చిన్న పిల్లవి, నీ మంచి కోరి చెబుతున్నాను. వాడిని నమ్మొద్దే, వాడు ఒట్టి దుర్మార్గుడు. అమ్మాయిల్ని ఏమార్చి వాళ్ళ జీవితాల్ని నాశనం చేస్తాడే తల్లి. బామ్మ, నువ్వెవరి గురించి మాట్లాడుతున్నా? వసంత్ చాలా మంచివాడు. నీ మనవడు గురించి నువ్వే అలా మాట్లాడొచ్చా? అయ్యో దేవుడా, నేను అసలు వాడి బామ్మనే కాదే తల్లి, అడుగు తినేదాన్ని. గుర్తుపట్టలా? ఒకరోజు
ఎల్లు తల్లి ఎల్లు, ఏం జరగకముందే ఎల్లు. ఆడు నిన్ను పాడు చేస్తాడే తల్లి, నిన్నంత తేలిగ్గా వదిలిపెట్టడు. ఏమీ జరగకముందే వెళ్ళిపో తల్లి, వెళ్ళిపో వెళ్ళిపో. చిచ్చి, వసంత అలాంటి వాడు కాదు. आइसक्रीम पाल आइसक्रीम मिल्क कप चाकोबार ఓ నాయనో వెళ్ళరా దేవుడా, ఈ కప్పులు ఇచ్చి తప్పేసుకుంటే సరిపోది. ఇదిగా మా ఐస్ క్రీమ్లు, ఇంతకు మించి అడగ తల్లి. పేదోని తల్లి, 1000కి 2000 ఇచ్చుకోలేనమ్మా. మీ ఆయన మామూలుడు కాదు తల్లి, వాడే మనిషి అమ్మా. 1000 రూపాయలు ఇచ్చినట్టు ఇచ్చి 2000 లాక్కున్నాడు. బాబా నన్ను వదిలే తల్లి. ఏంటిది, అందరూ ఇలా ఉంటున్నారు?
తెలుసా? ఈడి గురించే పిచ్చోళ్ళ తిరుగుతున్నానమ్మా. ఈడి గురించి నీకు తెలిస్తే చెప్పమ్మా, నీకు దండం పెడతాను. అవును, ఇతని గురించి ఎందుకు వెతుకుతున్నారు? సేన ఎప్పుడైనా మడిసి రూపంలో తిరుగుతాడని అనుకుంటామమ్మా. నాకు ఈడి రూపంలో తగిలేడు. నా కూతురు పెళ్లి చేద్దామని దాచుకున్న 5 లక్షలు తెచ్చుకుందామని బ్యాంక్కి వెళ్ళానమ్మా. అక్కడ ఏదో ఫారం ఫిలప్ చేయాలంట కదమ్మా. నాకేమో చదువు రాదు. ఎవరైనా హెల్ప్ చేస్తారేమో అటు ఇటు చూశానమ్మా. అప్పుడు తగిలేడమ్మా ఇది. నాకు మా 5-6 జబ్బు ఉంది. ప్రతి 10 నిమిషాలకోసారి నాకేదో అవుతుంది. అప్పుడు చుట్టూ ఏం జరుగుతుందో నాకు తెలియదు. సరిగ్గా అప్పుడు అదే జరిగిందమ్మా. నేను మామూలు మనిషిని అయ్యేటప్పటికి పక్కన ఈ దరిద్రుడు లేడు, బ్యాంకులో డబ్బు లేదు. అదృష్టం కొద్దీ నాకు ఈ పర్సు దొరికిందమ్మా. అందులో ఆడి ఫోటో అడ్రస్ ఉన్నాయి. ఆడి కోసం తిరగలేక చచ్చిపోతున్నానమ్మా. నీకేమన్నా తెలిస్తే దయచేసి చెప్పమ్మా, నీకు పుణ్యం ఉంటుంది. చిన్న చిన్న ఏమైందా నీకు? చిన్న 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 లేరా? చిన్న 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 లే చిన్న చిన్న లేరా? పూజ, ఈ 3-4 నెలలు నీతో చాలా ఎంజాయ్ చేశాను. నేను ఇంక ఒక్కరోజు ఉన్నా దొరికిపోతాను నాకు తెలుసు. అందుకే వెళ్ళిపోతున్నాను. అయినా వయసులో ఉన్న ఒక అందమైన అమ్మాయి ఇంటి నుంచి పారిపోయేస్తే ఎవడు మాత్రం ఊరుకుంటాడు? అందుకే మంచితనం అమాయకత్వం అంటూ ఓ ఎర వేశాను. ఏకంగా నీ ఊళ్ళోకే నన్ను లాక్కున్నావు. అడగకుండానే అన్నీ ఇచ్చేసావు, డబ్బు నగలు కూడా. అయినా తప్పు నీది కాదు, నాది కాదు, నీ 16 ఏళ్ల వయసుది. ఇప్పుడు ఏమైంది చెప్పు? మహా అయితే కొన్ని రోజులకు ఒక బిడ్డకు తల్లి అవుతావు, అంతే కదా? జాగ్రత్త, పోలీస్ కేసు పెట్టావు, నీ పరివే పోతుంది. పూజ, నీకు విషయం తెలుసా? నా పేరు వసంత్ కాదు, శేషు. శేషు వసంత్, సారీ, నేను వసంత్ కాదు. 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 వసంత్ వసంత్ వసంత్
అప్పుడే రెక్కలొచ్చిన పక్షికి ప్రపంచమంతా స్వేచ్ఛగానే కనిపిస్తుంది. ఆ స్వేచ్ఛా ప్రపంచంలో తను అనుభవించేదే ఆనందం అనుకుంటుంది, తను చూసేదే నిజం అనుకుంటుంది. కానీ ఆ నిజం వెనుక అబద్ధాన్ని గ్రహించదు. ఆ అబద్ధం నిజమైతే పరిస్థితి ఎలా ప్రశ్నార్థకమవుతుంది. పూజా, ఈరోజు మహాశివరాత్రి కదా, నువ్వేదో ఉపవాసం ఉంటున్నావు. నేను వెళ్ళి ఫ్రూట్స్ పట్టుకొస్తా, నువ్వు ఫ్రెష్ అప్ అయ్యి రిలాక్స్ అవ్వు. ఓకే ఓకే ఓకేనా? పూజ ఏమైందిరా? అయ్యో పూజ పూజ అయ్యో 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 పూజ ఆగు 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 ఆగు, ఏమైంది? నేను ఇవన్నీ నీ నుంచి ఆశిస్తున్నాను అనుకుంటున్నావా? నాకు ఇవన్నీ అవసరం లేదురా. పెళ్ళయ్యేంత వరకు నేను ఉండగలను, అంతవరకు ఏ కల్మషం లేని నీ ప్రేమ చాలు నాకు. అర్థమైందా? అయ్యో పిచ్చిదానా, నాకు కొంచెం మాటే తేడా ఉంటుంది. నాకు చాలా మంచిరా నేను. వెళ్ళి చన్నీళ్ళతో స్నానం చెయ్యి, రిలాక్స్గా ఉంటుంది. అర్థమైందా? ఈ లోపల నేను ఫ్రూట్స్ పట్టుకొస్తాను, రిలాక్స్. నేను ఇప్పుడే వస్తాను, సరేనా? ఎంతసేపు చేస్తావే? ఇదేం బాత్రూమ్ నీళ్ళు పోసేస్తుంది, నేను ఎక్కడ పోయాలో అర్థం కావట్లేదు. అయ్యో అయ్యో, ఎంతసేపు చేస్తావే? అయ్యో వచ్చేసిందా బాబు? వచ్చేసింది. పూజా మై డార్లింగ్, వచ్చేతున్నా. అయ్యో 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 అయ్యో, కుక్క. అయ్యో ఎక్కడికి రా వెళ్తున్నా?
సొగసులని తీయని విందవని నింగిని మీటిన ఆశలని రంగుల చురుకవని కలలని కోరవే కాలమే కరుగని దాహమే తీరవే ఒకటిగా ముదగని కలులలో కరుగని కలబడే కోరికని తాకితే పలుకని పలుకని సరిగమని ఏమవుతుందో తెలియదులే ఏమవుతున్నా పర్వాలే మనసే ఊగే అల్లరి ఉయ్యాలే పరుగులు తీసే తాపంతో పరువనిపించే పరువంతో 16 వయసే విరియాలే ఆ గడ్డ బార్ కిందకేసారా? కనులలో కరుగని కలబడే కోరికని తాకితే పలుకని పలుకని సరిగమని ఛా, ఎంత వద్దనుకున్న అమ్మాయి గుర్తుకొస్తుంది. కొంపతీసి పూజకి ఏదైనా జరుగుంటుందా? బస్సులో వస్తానింది. బస్ బండి నెంబరా? రైట్, బస్ నెంబర్ ఇచ్చింది కదా. ఆ నంబర్ పట్టుకుని బస్ ఓనర్ని కలిస్తే ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరకచ్చేమో. ఏయ్ బైక్! బాయ్ ఫ్రెండ్ బైక్ నడుపుతుంటే వెనకాల కూర్చుని వాడిని గట్టిగా వాటేసుకుని ఇటు త్వరగా ఇడిపించుకో. అలాగే సార్. నువ్వు ఇక్కడే ఉండు, ఇప్పుడే వస్తా. బైక్ దొబ్బడం ఎంతసేపు వస్తుంది. నా వీక్ పాయింట్ మీద ఆడుకుంటున్నావు కదా. ఒరే, తాకట్టు పెట్టిన బైక్ రా, జాగ్రత్తగా తీసుకురా. అలాగే బాబాయ్. దీనికి ఏం తక్కువ లేదు. ఒరే మాట, ఎవరో బామ్మని తీసుకొస్తా అన్నావు కదరా. బామ్మే కదా బాబాయ్, టైంకి వచ్చేస్తుంది. నువ్వు కంగారు పడుకో. టైంకి వస్తుందా? టైంకి రావటం ఏంట్రా? ఒరే 2 years డీప్ గా లవ్ చేసి హ్యాండ్ ఇచ్చిన అమ్మాయిల గురించి ఎవరో పట్టించుకోర్రా. నీది గాలి పరిచయం రా, గాలికే పోయింది, వదిలే. ఓ కనులలో కరుగని కలబడే కోరికని అలా శేషు పూజని డ్రాప్ చేసి ఇష్టం వచ్చినట్లు ఎంజాయ్ చేస్తున్నాడు. మరోపక్క వసంత్ ఏమో పూజ చెప్పిన బస్ నెంబర్ సాయంతో బస్ ఓనర్ని కలవడానికి ప్రయత్నిస్తుండగా ఓ రోజు పూజ, నీకు విషయం తెలుసా? తెలియదు కదా? నువ్వు చూడు చెప్తా. పూజ, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నిన్ను ప్రేమిస్తున్నాను, నిన్ను ప్రేమిస్తున్నాను, ప్రేమిస్తున్నాను, బాగుంది కదా? ఇప్పుడు చూడు. పూజ, నేను నిన్ను ప్రేమించట్లేదు, నేను నిన్ను ప్రేమించట్లేదు, నిన్ను ప్రేమించట్లేదు, నిన్ను ప్రేమించట్లేదు.
పడ్డావా ఇతనే పదా. మెంటల్ నాయాలి ఇదేం లవ్రా. ఒరేయ్ ఆగరా, నువ్వు నా విషయం నా పెళ్ళంతో చెప్పినా సరే నీ బామ్మ లేకుండా నీ ఇంట్లో అడుగు పెట్టనివ్వను అంతే. బామ్మే కదా కావాల్సింది? బామ్మే కదా. ఒక్క నిమిషం ఆగు, ఒక్క నిమిషం ఆగు. నువ్వు రా నడు. రా ఓయ్ ఓయ్ బామ్మ. టెన్షన్ తగ్గించావురా నాకు. ఏంటి తగ్గించింది? వాసన్ ఇది ఎలా ఉంది? మా బామ్మ దూరపు చుట్టం, మనకు పెద్ద దిక్కుగా ఉంటుంది, తీసుకొచ్చాను. నమస్తే బేటు. నమస్తే. బామ్మ నువ్వు ముందు రూమ్లో రెస్ట్ తీసుకో, మాకు లోపల వేరే పనులు ఉన్నాయి. రూమ్కు రాలేదనుకో పొడి చేస్తాను. వచ్చేస్తా లేదా? ఏంట్రా ఎన్నిసార్లు రోజుకి ఇదే పనా? ముందు మన పెళ్లి ఏర్పాట్లు చూడు. ఓకే ఓకే. ఇది పెళ్లి పెళ్లి ఎంత పెడుతుందేటి? అయ్యో ముందు రూమ్ లో బాంబు ఉంది. బామ్మకి చెవుడు కనపడితే వినపడదు. బామ్మ బామ్మ చూసావా? అయ్యో 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 ఫ్రెష్ అప్ అయి పార్సల్ పట్టురా వసంత్, ఆకలేస్తుంది. ఒక్కసారి అమ్మాయినా ఇవ్వచ్చు కదా. పోరా ఫోన్ ఇవ్వు. వెళ్ళు వెళ్ళు. పెళ్లి కూడా చేసేసుకుంటున్నా. ఓసారి హాస్టల్లో ఉన్న రేఖకు ఫోన్ చేస్తే ఇంటి దగ్గర పరిస్థితి ఎలా ఉందో తెలుస్తుంది. అయ్యో కలవట్లేదేంటి? ఈ బస్సు నెంబర్ మాదే. అయినా అంబర్పేట జంక్షన్ లో అమ్మాయిని ఇంకో అబ్బాయి తీసుకెళ్ళాడు కదా. ఎవడో పికప్ చేసుకోడే సార్, అమ్మాయి నేను పికప్ చేసుకోవాలి. ఆ విషయం అమ్మాయికి తెలియాలి కానీ నాకేం తెలుస్తుందయ్యా. ఇదిగా వెళ్ళి ఆ ఏరియాలో ఎదుగు కనిపిస్తుందేమో. వెళ్ళు. ఓకే సార్. ఈ నువ్వు ఆడిపడిన లెక్కేసింది. అన్నీ అయిపోయాక ఇప్పుడు పరిగెడితే ఏం లాభం? ఈ పాటికి సెంచరీ డబుల్ సెంచరీ అయిపోయాడు. హలో రేఖ, నేను పూజనే. ఏయ్ ఎక్కడున్నావే నువ్వు? మీ డాడీ నీకోసం అన్ని చోట్ల వెతికిస్తున్నారు. పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చారే. అవునా? ఎప్పుడిచ్చారు? పొద్దున్న హాస్టల్కి వచ్చి చాలా పెద్ద గొడవ చేశారే. నాకేం తెలియదని చెప్తున్నా వినలేదే. నువ్వు కనిపిస్తే మీ డాడీ చంపేసేటట్టున్నారు. జాగ్రత్త. దయచేసి హాస్టల్కి మాత్రం రాకు. ఫోన్ కూడా చేయకు. నీకు దండం పెడతానే. దొరికితే చంపేసేట్టున్నారా? బయట ఎక్కడ తిరగకూడదు. పూజా ఏమైందిరా? వసంత్ నాకేదో అవుతోంది. నాకు భయం వేస్తుంది వసంత్. నన్ను వదిలేసి వెళ్ళావు కదా. చిచ్చి, నా కోసం వచ్చిన దేవతని వదులుకుంటానా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? వెళ్ళు వెళ్ళి కడుకొని రాపో. ఏంటి ఇదంతా? వసంత్ నన్ను వదిలి వెళ్ళావు కదా. అరే పూజ, నీ మీద నా మీద మన ప్రేమ మీద ఒట్టు. ఓకేనా? ఓకేనా? ఏ పూజ, పూజ ఏమైందిరా? నువ్వు తీసుకోవని నాకు తెలుసు. తీసుకోపోతే నా మీద ఒట్టే. కథలోకి వెళ్లే ముందు కాస్త వీడి గురించి చెప్పాలి.
వీడి పేరు శేషు. వీడి పేరు శేషు అనే కంటే యదవ అని పెట్టుంటే బాగుండేదేమో. ఎందుకంటే ప్రపంచంలో ఇప్పటివరకు వీడు చేయని యదవ పని అంటూ లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే బ్యాంక్కి వెళ్ళి బ్యాంక్ మేనేజర్ దగ్గర డబ్బులు నొక్కేసే రకం వీడు. వీడి ఫేస్ ఒకసారి క్లియర్గా చూడండి. మూతి ఇలా పెట్టుకున్నాడు చూడు. హుసేన్ సాగర్లో పీతలు పట్టుకునే ఫేసు వీడును. వీడికి పవన్ కళ్యాణ్ స్టైల్ అవసరమా? అసలు వీడికి పూజ ఎక్కడ తగిలిందో తెలుసా? ఏదో ఏదో పని చేసొస్తుండగా డాబా దగ్గర ఉన్న పూజ పడక పడక ఈడికంట్లోనే పడింది. ఇంకొక ప్లేట్ నానా. పాలరాతి బొమ్మ లాంటి అమ్మాయి, పైగా 16 ఏళ్ల వయసు. ఇంకెందుకు వదులుతాడు? నా అందానికి సరిపడే అందగాడే దొరకట్లేదు. మళ్ళీ రాంగ్ నెంబర్స్ కి ట్రై చేసి చూద్దాం, ఎవరైనా తగులుతారేమో. నెమ్మదిగా పూజను ఫాలో అవడం మొదలెట్టాడు. పెళ్లిలో కూడా పూజను ఫాలో అయ్యాడు. అప్పుడే వసంత్ పూజా పరిచయాన్ని గమనించాడు. ఆ అబ్బాయి ఎలా ఉంటాడు? ఐ థింక్ పవన్ కళ్యాణ్ లా ఉంటాడట. ఉంటాడట. ఆ అమ్మాయి పవన్ కళ్యాణ్కి పిచ్చ ఫ్యాన్ అని వాడికి అర్థమైపోయింది. నిదానంగా నెమ్మదిగా ఫాలో అవుతూ మొత్తానికి వసంత్ నుండి పూజను డ్రాప్ చేశాడు. ఇది జరిగింది. పాపం పూజేమో తనే వసంత్ అనుకుని ప్రపంచాన్ని మర్చిపోయి వాడి వెంటే నడుస్తుంది. అసలు కథ ఇప్పుడే మొదలైంది. లెట్ us see. ఓకేరా, రైట్ రైట్. షెట్, తప్పించుకున్నాడు. కొత్తలు తీసుకుందాంలే. ఇంకా నయ్యో మనం కలిసాకపోయింది. అదే 5 నిమిషాల ముందు పోయింటే. థ్యాంక్ గాడ్. అవును, నీ వాయిస్ ఏంటి ఫోన్లో ఒకలా ఉంది, ఇక్కడ ఇంకోలా ఉంది. నువ్వు చెప్పింది కరెక్టే. నేను వసంతని కాదు, వేరేవాడిని. అర్థమైందా? నేను లేపుకెళ్ళి తీసుకెళ్తున్నాను. అర్థమైందా కదా? అర్థం పర్థం లేకుండా మాట్లాడితే ఇలాగే మండుద్ది. అరే వాడు ఫోన్ తీసుకెళ్ళాడని ఆలోచిస్తుంటే నువ్వు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు కదా. ఓకే ఓకే. నీకు విషయం తెలుసా? నాకు మిమిక్రీ తెలుసు. అప్పుడు మిమిక్రీ ఇది ఒరిజినల్ వాయిస్. ఏమనుకోకే, కొంచెం నోటుదులు ఎక్కువ నాకు. రూమ్కి వెళ్దామా? అంటే ప్రేమించడం కొత్త కదా, కొంచెం టెన్షన్గా ఉంది. వీడి క్యారెక్టర్ ఏంటో అర్థం కావట్లేదు. బ్యాగ్ నేను తీసుకొస్తాను. పర్లేదు వసంత్, నేను తీసుకొస్తాను. ఊరికా మనం ఇంకా క్లోజ్గా లేని ఊరుకుండా కానీ, లేకపోతే నీ పాదాలు కందిపోకుండా నిన్ను రకరకాలుగా మోసుకెళ్ళాం తెలుసా. వెరైటీగా అనిపిస్తున్నారా నువ్వు? వెళ్దామా? మనం చూసుకోవాల్సి చాలా ఉన్నాయి. బంగారు ఎంత అమాయకంగా అడుగుతున్నాడు చూడు. కాస్త అటు ఇటుగా ఉన్నా బాగానే ఉన్నావురా. అటు ఇటుగా. అయ్యో పూజ, ఎవరైనా చూస్తారు? పూజ పూజ, నువ్వెప్పుడు ఇలాగే ఉంటావా? ధర్మం చేయండి ఆయన, ధర్మం చేయండి బాబు, ధర్మం చేయండి. రూపాయి అయ్యా, బాగా చెప్తా. చేయండి నాయన. అయ్యా ఏదన్నా ధర్మం చేయండి. అబ్బా తీసుకో 100 రూపాయలు. వద్దు, తీసుకో చెప్తాను. పర్వాలేదవ్వా, ఒప్పుడైనా బిర్యానీ చెప్తా. నువ్వు తిను, మళ్ళా వస్తా నేను. తిను, నువ్వు తిను. మళ్ళా వస్తావా? వసంత్ చాలా మంచోడ్లా ఉన్నాడు. ఐఎమ్ వెరీ లక్కీ. పాపం మంచావా, ఎవరులే తెలుసా? నాకు బాగా తెలుసు. దీని తొందరగా లైన్లో పెట్టాలి, లేదు జారిపోద్ది. పూజ 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 ఆగు పూజ, ఆగమంటుంటే. పూజ నీకు దాహం వేస్తుంది కదా? అవును, నీకెలా తెలుసు? నీ మనసులో ఏమనుకున్నా నాకు ఇక్కడ టచ్ అవుతుంది. ఒక్క నిమిషం ఆగి చెప్తా, ఇప్పుడే వస్తా కదా. ఓకే మాస్టర్, వాటర్ ప్యాకెట్ ఒకటి.
వాటర్ బాటిల్ తీసుకోండి సార్. మూసుకొని ప్యాకెట్ బే. చిడ్డుగానే ఉన్నాడు. తొక్కలో అది మాకు తెలియదా? ఈ డబ్బా బాటిల్ లేదంట, ప్యాకెట్ పర్లేదా? నో ప్రాబ్లం. అవునా? పూజ డార్లింగ్, నువ్వు ఇక్కడే ఉండు, నువ్వు తాగుతూ ఉండు, ఇప్పుడే వచ్చేస్తా. ఈ ముసలి 100 ఒబ్బింది కదా, చెప్తాది ఎంత సల్లగా కూర్చుంది చెట్టుకుంది. ఏమే ముసలి, ఆ 100 రూపాయలు ఇవ్వవే. ఇవ్వ 100 రూపాయలు. 100 రూపాయలు తొప్పేద్దామనే పదిస్కా. ఈ 10 రూపాయలకి ఇంకో 15 రూపాయలు కలిపి కింగ్స్ సిగరెట్ ప్యాకెట్ తెచ్చిపెట్టు, వచ్చినప్పుడు తీసుకుంటా. అర్థమైందా? తీసుకురాలేదనుకో కత్తి కడప నుంచి తెప్పించాను, పొడి చేస్తాను. అర్థమైందా? అది అర్థమైందా? ఇది చూడలేదు కదా, కొత్త రూపాయే. వాటర్ ప్యాకెట్ రూపాయి, నీ బాబిస్తాడా? ఆహా బాగుంది. అవ్వా ఆరోగ్యం జాగ్రత్త. అప్పుడప్పుడు సిగరెట్లు తీసుకుంటానే. ఉంటా, టాటా బాయ్, సీ యూ. ఓ నీ జమ్మడి పోను ముష్టి చచ్చినోడా, నేనే అడుక్కుంటుంటే నన్ను దోచుకుంటా పెట్ట నిన్నోరు బడా. వెళ్దామా? ఏమైంది? ఓకే. ఆస్తమా, క్యారీ, జ్ఞానరైటిస్, వెల్ప్రానైటిస్ లాంటి పెద్ద జబ్బులు వచ్చాయండి. అవేం జబ్బులు? నేను ఎప్పుడూ వినలేదే. అబ్బాయి నేను ఎప్పుడు వినలేదు, నేను ఫస్ట్ టైం వింటున్నా. ఒకే ఫస్ట్ టైం వచ్చాయంట. మందులు జాగ్రత్తగా వాడమని ఇంకో 100 రూపాయలు ఇచ్చి వచ్చాను. ఎంత మంచివాడివిరా నువ్వు. ఏమిటో పూజ, చిన్నప్పటి నుంచి అలా అలవాటు అయిపోయింది తొక్కలోది. నీ గురించి చాలా తెలుసుకోవాలి. ముందు ముందు చాలా తెలుసుకుంటావు రా. ఇదే మనం ఉండబోయే ప్యాలెస్. బాగుందా? ఒక్క నిమిషం ఆగు, ఈ ముసలాడే చూస్తున్నాడు, ఇప్పుడే వస్తా. నమస్తే బాబాయ్. అంత ఓవర్ యాక్ట్ చేయకురా. ఎవర్రా అమ్మాయి? బాబాయ్ ఏమైంది బాబాయ్? నాకా? నాకేమైందిరా? బానే ఉన్నానుగా. అదే బాబాయ్ అడుగుతున్నాను, ఏంటి ఈరోజు ఇంత స్మార్ట్ కనిపిస్తున్నాడు? ఈ రోజు రాత్రికి మీ పిన్ని నేను తీర్థయాత్రలకు వెళ్తున్నావురా. పొద్దుటి నుంచి మేకప్ చేసుకుంటూనే ఉన్నాను. తలకి రంగేస్తానంటే వద్దందరా మీ పిన్ని. అయినా స్మార్ట్ గానే కనపడుతున్నానే. వీకెండ్ బాబాయ్, ఫేస్ వాల్యూ అలాంటిది. ఏం కాదు. అవును, మాట మారుస్తున్నావేంట్రా? పిన్ని కూతురు బాబాయ్. అచ్చా, నిజం బాబాయ్. ఆహా, అయ్యో నిజం బాబాయ్. ఇంకో మాట చెప్పరా? ఆ సందు శివర కాంతమ్మ కిలో రొయ్యలు పట్టుకురమ్మంది. పిన్ని కాంతమ్మ. అవతల మీ పిన్ని ఉందరా, గట్టిగా అరవకరా బాబు, నీకు దండం పెడతాను రా. చెప్పనా సిన్నీళ్ళ గురించి? వద్దురా బాబు, నీ కాళ్ళు పట్టుకుంటాను. వెళ్ళి ఓ రొయ్యలు పూసి తిని తొంగోనన్నా అమ్మా, వెళ్ళమ్మా, మనతోనే పెట్టుకుంటావే. ఇల్లరా ఇల్లరా అమ్మా, ఈ స్పెట్స్ ఏంటి బాగున్నట్టున్నాయి. అవి చాలా కాస్ట్లీరా. అక్కడ రొయ్యలు కూడా కాస్ట్లీనే. వెళ్ళు, నువ్వు వెళ్ళమ్మా, వెళ్ళు. ఒరే నాన్న, అసలే తీర్థయాత్రలకు వెళ్తున్నావు, ఇల్లు కొంచెం పవిత్రంగా ఉంచరా. ఓన్లీ టిఫిన్సే, మీల్స్ చేయకే. నీ మీద బాబాయ్. అక్కర్లేదులే, నీకు పొరపాటుగా రూమ్ ఇచ్చానురా. నన్ను ఇరికించి ఆడుకుంటున్నావు కదా. కానీ కానిస్తాం, కానీ మేము కానిస్తాం, కానీ కానిస్తాం. ఈ ముసలోడి దగ్గర బాగానే దొబ్బేశాను, దీన్ని మర్చిపోయాను. స్పెట్స్ బాగున్నాయా? ఇంటి ఓనర్ దగ్గర దొబ్బేశాను. ఏంటి? అదే ఇంటి ఓనరు బాబాయ్ గిఫ్ట్ ఇచ్చాడన్నమాట. చిలిపి బాబాయ్, నేనంటే చాలా ఇష్టం తెలుసా. పొద్దున్న ఎలా చూస్తుందంటే ఇది అయిపోయింది. ఇదేంటిది నన్ను వదిలిపోతుంది?